అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు కీలకంగా ఉన్నారని, ఆయనకు కార్పొరేషన్ పదవిని ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లిని విమర్శించడం తెలంగాణను విమర్శించడమేనంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం ముగిసింది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ నమ్ముకున్న కార్యకర్తలకు లాభం చేసిందా, నష్టం చేసిందా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, పార్టీకి సంబంధించి పదవుల విషయంలో ఇంకా అసంతృప్తి ఉందనే ఒక చర్చ జరుగుతుంది. మీరు నిన్న మొన్న చేపట్టిన నియామకాలకు సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకైనా, అటు ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి గంట చక్రపనికైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట ఉన్న వారికి ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ప్రభుత్వం సంవత్సర కాలంలో కాంగ్రెస్ మార్కు చూపించగలిగినాం. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి చేయలేని కార్యక్రమాలు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, 1 సంవత్సరం చేయగలిగినాం. అది ఉద్యోగాల నియామకాలు కావచ్చు, ప్రాజెక్టుల పునరుద్ధరణ కావచ్చు, సంక్షేమం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు సంవత్సరం లోపు ప్రజలు ఆశించిన మేరకు ఇవ్వగలిగినాం. 10 ఏళ్లలో ఇవ్వలేనట్టు ఉద్యోగాలు మేము 9 మాసాలు ఇవ్వగలిగినాం. 10 ఏళ్ళలో వారు 50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 11 మాసాల్లో 50,000 ఇచ్చాం. ఇవ్వడానికి 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం సంవత్సర కాలంలో. కానీ సంవత్సరం కాలం అయినప్పటికీ ఇంతవరకు పూర్తిస్థాయి క్యాబినెట్ చేయలేకపోతున్నారు. ఇది మీ అసంబద్ధత కదా? క్యాబినెట్ అనేది ఇప్పుడు సమర్థవంతంగా నడుస్తూ ఉంది. ఇంకొంత క్యాబినెట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు చూశారు, ప్రభుత్వ రాగానే పార్లమెంట్ ఎన్నికలు, రకరకాల కార్యక్రమాలు, రకరకాల డిస్టర్బెన్స్ జరిగింది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఇవన్నీ చూసుకుంటేనే కార్పొరేషన్ చైర్మన్లు కూడా 37 ఇవ్వగలిగినాం. సామాజిక తూల్యంతో పాటు 37 కార్పొరేషన్ ఇవ్వగలిగినాం. ఇంకొన్ని కార్పొరేషన్ ఇవ్వాల్సి ఉంది. విప్పులు ఇచ్చాం, 2 బీసీలకు ఇచ్చాం, 1 లంబాడాకి ఇచ్చాం, 1 ఎస్సీకి ఇచ్చినాం. ఎమ్మెల్సీలో ఒక బీసీకి ఇచ్చింది, 1 మైనార్టీకి ఇచ్చింది, 1 వెలమ, 1 రెడ్డికి ఇవ్వగలిగినాం. సామాజిక సామతుల్యంతో ముందుకు పోతున్న ఈ సందర్భంలో కార్యకర్తలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. కార్యకర్తల వల్లే మేము అధికారంలోకి వచ్చినాము. ఇది రేవంత్ రెడ్డి గారు కానీ మేము గారు అందరూ నమ్మే విషయం. సో కార్యకర్తలు ఇంకొంత చేయాల్సి ఉంది. డెఫినెట్గా చేస్తాం. మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి, పార్టీకి సంబంధం ఉన్నా లేకున్నా ఆ ఫీల్డ్లో అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. చిత్రసీమ ఫీల్డ్లో దిల్ రాజు పెద్ద ప్రొడ్యూసర్ తెలంగాణ విషయంలో. మీ అందరూ తెలుసు, చిత్రసీమ అనేది చాలా వరకు అక్కడ ప్రాంతం వారు ఉన్నారు. తెలంగాణలో సినిమాలు తీయడం కాకుండా గొప్ప పేరు తెచ్చుకున్న దిల్ రాజుకి ఇస్తే ఆ కార్పొరేషన్ ఆ రంగం కొద్దిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి వారికి ఇవ్వడం జరిగింది. రుణమాఫీకి సంబంధించి 2 లక్షల పైన కట్టండి, రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు 2 లక్షలకు సంబంధించి ఇంతవరకు అయిపోయింది, 100% అయిపోయిందని ప్రకటించారు. ఇది లోకల్ బాడీ ఎన్నికలకు మీకు ఇబ్బంది కదా? రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. ఇవల్ల రైతులు తెలుసుకోవాల్సింది, వారు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఎంత మేరకు రుణమాఫీ చేసినారో దానికంటే ఎక్కువ మేము 11 మాసాలు చేయగలిగినాం. అది విజయం కదా. ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాం. టెక్నికల్గా 2 లక్షల వరకు ఉన్న వారికి అందరికీ రుణమాఫీ అయింది. దానిపైన కొంత వడ్డీ ఏదైనా ఉంటే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ గారి యొక్క గుండెల నుంచి వచ్చినటువంటి నినాదం కుల సర్వే. ఈ దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి సాహసోపేత నిర్ణయం, ధైర్యం వారు చేసినారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి తక్షణమే దీన్ని అమలుకు తీసుకొచ్చినారు. క్యాబినెట్లో పెట్టినారు, అసెంబ్లీలో బిల్ రూపంలో తెచ్చినారు, చర్చ జరిపినారు, ఇవాళ చట్టం తీసుకొచ్చినారు. కుల సర్వే దాదాపుగా 90% పైగా జరిగింది. దానివల్ల రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మెగా హెల్త్ స్కానింగ్ అవుతుంది. ఎవరి స్థితిగతులు ఏమిటో మరి పరిపూర్ణంగా తెలుస్తుంది. తద్వారా సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. సర్వే అయిన తర్వాత ఎన్నికలకు పోవాలని మా ధ్యేయం. పరిపూర్ణమైన రిజర్వేషన్ ఇవ్వాలంటే సర్వే రిపోర్ట్ రావాలి. దాని ఆధారంగా ఎన్నికలు పోవాలని మేము తాతలాడుతూ ఉన్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకుండా పోవాల్సి వస్తే కూడా దాన్ని సరిపడా బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆ దశగా న్యాయం చేస్తాం. తెలంగాణ తల్లి విగ్రహము అది కేసీఆర్ రూపొందించిన, రేవంత్ రెడ్డి రూపొందించిన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఆ రకంగా మాకైతే కనబడతా ఉంది వాళ్ళు వచ్చినట్టు తెలంగాణ తల్లి. ఇది మొత్తానికైతే సంవత్సరం పాలన సందర్భంగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు పార్టీకి సంబంధించి అనేక కీలక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. పార్టీలకు సంబంధించి పార్టీ కోసం పనిచేసిన వారికి అందరూ కూడా మేము పార్టీ పదవులు కల్పించాం, భవిష్యత్తులో కల్పిస్తామంటూ కూడా పార్టీ క్యాడర్కి అందరూ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు ఒక నమ్మకం కలిగించే ప్రయత్నాన్ని కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ చందుతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.